ఆపునే శక్తి ఈ ప్రపంచంలో ఏది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరందరూ యోసేపులు అవ్వాలి. మీరు ఎక్కడ ఉండా, మీరు ఏ ప్రాంతంలో ఉండా, మీరు ఏ పని చేస్తున్నా మీరు ఫలించాలి అంటే అతి ప్రాముఖ్యమైనది నీ క్యారెక్టర్ ముఖ్యము. యోసేపు క్యారెక్టర్ 2 విషయాలు చెబుతా. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వాక్యాన్ని కనుక మనం చూసుకుంటే, యోసేపు వాళ్ళ అన్నలతో ఉన్నప్పుడు, వాళ్ళ అన్నలో ఏదైనా తప్పులు చేసినప్పుడు చదువుతాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 15 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా అందరూ మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చాలండి. యోసేపుకు ఏదైనా తప్పు కనపడింది అనుకో, అన్నలు ఏదైనా పనికి మాలిన పనులు చేశారు అనుకో, యోసేపు ఏం చేసేవాడో తెలుసా? అవునండి, ఏదైతే చెవిలో మేస్తంటే దూడ ఇట్లా అనుకున్నా కానీ అసలు దానికి దీనికి పంచనే లేవు. ఏడు అమృతుడు పండిత పుత్రహా. నిజమేనండి, ఒకళ్ళ యొక్క తండ్రికి కుమారుడికి లక్షణాలకి సంబంధమే లేదు. ఏలీ దైవజనుడు ఎంత ప్రార్థనా పరుడు అంటే, వాళ్ళ కొడుకులు ఎంత దుర్మార్గులు అంటే, యెహోవాను ఎరుగని వాళ్ళ మిక్కిల దుర్మార్గులు. దైవజనులు మంత్రులు, సమూయేలు దైవజనులు. అయ్యా, ఆయన ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త, ఒక దైవజనుడు. వాళ్ళ పిల్లలు న్యాయాన్ని తిప్పేసేవాడు. దోషిని కనుక తిప్పేసినట్టుగా కాలిన తర్వాత యోసేపు జీవితాన్ని కనుక చూసుకుంటే, ఏదైనా తప్పు కనపడితే ఆ తప్పును తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చేవాడు. 1-2 సార్లు వాడు చేసిన తర్వాత 3వసారి చేసేవాడు కాదు. ఆ తప్పు నుంచి, ఆ పాపము నుంచి దూరముగా ఉండేవాడు. పాపమును చూసి సహించేవాడు కాదు, పాపమును తనకు అంటనిచ్చేవాడు కాదు. పాపము తన దగ్గరకు వస్తే తను పాపము నుంచి దూరంగా మారిపోయేవాడు. 39వ అధ్యాయం 10వ వాక్యాలు కనుక మనం చూసుకుంటే, 39వ అధ్యాయం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు. రోజు మాట్లాడుతూ ఉండేది యోసేపుతో. వాళ్ళ యజమానుడు భార్య. ఎప్పుడన్నా ఒకసారి కాదు, రోజు మాట్లాడుతూ ఉండేది. అక్కడ కూడా రోజు మాట్లాడుతూ ఉండేది. ఆ అన్నాడు అటు పక్కన ఉండేవాడు, ఈ అవ్వ అక్క ఇటు పక్కన ఉండేది. రోజు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఎవడాడు? అమ్మా తిన్నావా? కొరా డ్రెస్ బాగుంది, ఇది ఏది నీరసంగా ఉన్నావు మనిషివి, నేను తినలేదా? దేవుడు ఏం చెప్పాడు నిన్న ఎన్ని గంటలకు వచ్చాడు దేవుడు? ఏం మాట్లాడారు మీరేం చెప్పారు? కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడితే పొద్దు తెలియదు, టైం తెలియదు, గడిచిపోతానే ఉంటుంది. అందుకే సామెత కూడా కదా, పగటి మాటలు 10కి చెరుపంట, రాత్రి మాటలు నిద్రకి చెరుపంట. ఉపయోగం ఉండదు, టైం పాస్ ముచ్చట్లే. కానీ ఈ రోజు వచ్చి యోసేపు దగ్గరకు వచ్చి వాళ్ళ యజమానుడు భార్య రోజు లాలగా మాట్లాడుతూ ఉండేది, ప్రేమగా మాట్లాడుతూ ఉండేది, ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది. అది ఆడ కూర్చుంటే లోపల కూర్చున్నాం, లోపల వేసి కూర్చున్నాము. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతామంటే ఈ యోసేపుకి అర్థమైపోయింది ఈమె నన్ను ఎందుకు విరుతుందో. అక్క ఎవరు లేరు, యవ్వనస్తుడు. అమ్మా
మంచి అవకాశము. ఆమె కోరి కోరి ఆయన దగ్గరికి వచ్చింది. యోసేపు ఆమె మాట విన్నవాడు కాదు. ఆమె మాట మాట్లాడుతూ ఉండగానే ఎప్పుడు తప్పించుకుందామా, ఎక్కడ తప్పించుకుందాం, సాధ్యమైనంతకి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేసేవాడు. ఎందుకు? ఈ మాటలు వింటే నేను పడిపోతాను. ఎక్కడ? అది పాపములో పడిపోతాను, పాపములో పడిపోతాను. ఒకరోజు ఎవరు లేరు, పనులందరికీ సెలవిస్తుంది. మీరు అందరికీ పండగ వచ్చిందో ఏమో తెలియదు కానీ ఈ సంక్రాంతి పండుగ అందరికి సెలవులు వచ్చినట్టుగా అందరూ పంపించేసింది. వాళ్ళ సార్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండ యోసేపుని పిలిపించి లావరగా మాట్లాడి తన బెడ్రూమ్లోకి పిలిపించి ఆయనతో ఈయనకి అర్థమవుతా ఉంది ఈమె ఎందుకు పిలిపించిందో, ఈమె ప్లాన్ ఏందో, ఈ రోజు ఈమె ఉద్దేశం ఏందో. నీకు తెలుసా ఈ రోజు నీ పట్ల దేవుని ఆలోచన ఏందో? నీకు తెలుసా నిన్ను దేవుడు ఏ స్థితిలో నుంచి, ఏ పరిస్థితిలో నుంచి ఏ విధంగా బయటికి తీసుకొని రావాలనుకుంటున్నాడు? మందిరానికి వచ్చేటప్పుడు అసలు మనం మందిరానికి ఎందుకు వస్తున్నామో మనకు అవగాహన ఉందా? ఎందుకు వస్తున్నాము? ఆదివారం కదండి. ఎందుకు? అందుకే సంవత్సరం తిరిగి 52 వారాలు గిరగర ఆ 52 53 ఆదివారాలు గిరగని తిరిగిపోతే అప్పుడు వచ్చింది. సంవత్సరం అయిపోయింది. ఇది కొత్త సంవత్సరం 2 ఆదివారం కూడా వచ్చేసింది. నువ్వు ఇంటాగా ఉంటే 52వ ఆదివారం కూడా వచ్చేసింది. మళ్ళీ మొదలు పెడతాయి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మన బ్రతుకులు పాటలు పాడుకోవడంతో సరిపోదు కానీ మన జీవితాలు ఆశీర్వాదాన్ని అనుభవించలేని స్థితిలో ఉంటాయి. ఒక్కసారి నీ క్యారెక్టర్ ఎలాగుందో, మన క్యారెక్టర్ ఎలాగుందో ఒక్కసారి మనలను మన పరిశీలన చేసుకుందాం. నీ క్యారెక్టర్ కనుక నువ్వు కాపాడుకుంటే అపవాది యొక్క ఆలోచన ఏంటంటే ఎట్లాగైనా నీ క్యారెక్టర్ పాడు చేయాలి. వీడికి ఏం చేస్తే బెండ్ అవుతాడు నీకంటే వాడికి బాగా తెలుసు. నీ చుట్టుపక్కల కంటే వాడికి బాగా తెలుసు. వీడు దేనికి బెండ్ అవుతాడు? డబ్బులు ఇస్తే బెండ్ అవుతాడా? మో పెడితే బెండ్ అవుతాడా? ఏదైనా సహాయం చేస్తే బెండ్ అవుతాడా? ఏదైనా సహాయం చేస్తే బెండ్ అవుతాడా? అబ్బాయిని తీసుకొస్తే బెండ్ అవుతాడా? మౌతిస్తే బెండ్ అవుతాడా? దేనికి బెండ్ అవుతాడో వాడికి తెలుసు. నువ్వు అన్నిటికీ బెండ్ కావు. ఏదో ఒక నువ్వు బెండ్ అయ్యే పరిస్థితి అమ్మవారికి తెలుసు. నీవు బెండ్ అయ్యే పరిస్థితిని అమ్మవారిని నీ ముందు దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకు పోయే కాలం వేసి పడైపోయింది. ఈ నూతన సంవత్సరంలో నువ్వు పడే వ్యక్తిగా కాదు. ఆటలు పాడుతూ ఉంటాం కదా మనం. సాగిపోదును పోయిన సంవత్సరం అయితే ఆగిపోయాను, సాగిపోను నేను. ఒకరు తెచ్చి కూడా ఇట్లా పాడతానమాట, చిన్నపిల్ల పాడినట్టుగా. ఈ సంవత్సరము దైవికమైన ఆశీర్వాదము ప్రభువు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. తీసుకున్నాం కదా వాగ్దానాలు, తీసుకున్నాం కదా ప్రామిస్ కార్డులు. చక్కగా తీసుకుని బైబిల్ రెఫరెన్స్ పెట్టుకోవడానికి అడ్డం పెట్టుకోవడానికి కాదు. అవి నీకేమొచ్చింది చీపి, నాకేమొచ్చింది చీపి, నీకేమొచ్చింది చీపి, నీకు భలే మంచిది వచ్చింది, నాకింకా అంతకంటే మంచిది వచ్చింది. ఏంటంటే అలచూ చెబుతాను. ఈ సంవత్సరంలో దేవుడు యోసేపును ఆశీర్వదించినట్టుగా నేను ఆశీర్వదించాలంటే యోసేపు అంత ఈజీగా ఆశీర్వదించబడలేదండి. అట్లాగనే ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినట్టు చేయలే. దేవుని ఎదుట యథార్థంగా తనను తాను కనపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాలము చాలా మందిని, మనలో అనేక మందిని మనుషుల ఎదుట యథార్థవంతులంగా కనపరుచుకున్నామేమో కానీ దేవుని ఎదుట యథార్థ
సంవత్సరములు యోసేపులాగా నీవు యథార్థత కలిగి నీతిని అనుసరించి నడుచుకుంటే ఈ సంవత్సరములో దేవుడు నీ తలను పైకి లేవనెత్తి నువ్వు చేసే ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. యోసేపు యథార్థంగా ఉండటాన్ని బట్టి 39వ అధ్యాయం 6వ వాక్యం కనుక మనం చూస్తే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నది. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించను. ఆ దేశానికి బానిసగా కొనబడినవాడు, అమ్మబడినవాడు యోసేపు. ఆ ఇంట్లో దాసుడిగా దేశంగాని దేశములు ఇష్మాయేలీలు ఆ ఊర్లో యోసేపును కొని ఐగుప్తు దేశంలోకి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో అమ్మేశారు. ఒకసారి కొనుక్కున్నాడు ఆయన, ఒకసారి కొనుక్కున్నాడు. కొద్ది రోజులకి యోసేపు ఆ ఇంట్లోకి రాగానే అన్ని కలిసి రావడం ప్రారంభించాయి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యోసేపు ఆ ఇంట్లోకి రాగానే అన్ని కలిసి రావడం మొదలు పెట్టినాయి. మనకు కలిసి రావాలంటే, మనకు కలిసి రావాలంటే గుమ్మం కడవ కట్టాలా, చేసి కూడా కట్టాలా, నడక ఒకటి కట్టాలా, చేయకూడదు ఒకటి కట్టు. యోసేపు ఫలించడానికి సీక్రెట్ ఏంటంటే, నేను చెబుతాను, యోసేపు అతను ప్రార్థన చేసే తేడా లేదండి. దానియేలు రోజుకు 3 సార్లు కనపడుతుంది, కానీ యోసేపు అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటము. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నేను ప్రార్థన చేసేవాడు కాబట్టి నువ్వు కూడా అన్నా, నేను పరిశుద్ధులను గనక నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ పరిశుద్ధతను చూసి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నీతో ఉండాలనుకుంటున్నాడు. నీవు పవిత్రంగా, యథార్థంగా, పరిశుద్ధంగా నీవు జీవిస్తే బానిసగా ఆ ఇంటికి తీసుకురాబడిన వ్యక్తి ఆ ఇంటికి ఏమయ్యాడు తెలుసా? ఆ ఇంటికి యజమానుడు అయ్యాడండి. ఆ గృహ యజమానుడు ఆయన తినలేవాడు. ఆ ఇంట్లో ఏది కావాలన్నా యోసేపు అడగమన్నాడు. అయ్యా ఏమో అయ్యా కొంత అమౌంట్ కావాలి, యోసేపు అడగండి. అయ్యా కొన్ని సరుకులు కావాలి, అయ్యా అదిగో ఆ చుట్టాలు కబురు చేయాలి, యోసేపు చెప్పండి. ఆ ఇంట్లో ఒక యజమానుడు తర్వాత మేబీ ఆ ఇంట్లో ఒక కుమారులాగా అయ్యాడేమో. కారణము ఏంటంటే యోసేపు యథార్థతను బట్టి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవది 39వ అధ్యాయం 23వ వాక్యం ఉంటుంది. ఈయన జైల్లో పడేస్తే ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. జైల్లోకి వస్తే చెరసాల అరే వీళ్ళందరూ చేతులు పని చేయలేదా, వీళ్ళందరూ నువ్వు డ్యూటీ లేదురా, మార్నింగ్ ఎవడే డ్యూటీ చేయాలో, ఎవడు ఎక్కడే పని చేయాలో, ఎవడేం పని చేయాలో వాళ్ళందరికీ నువ్వు డ్యూటీ లేదు. ఇందులో ఆయన ఆపేస్తారా? ఏమండి ఆయనకి బెయిల్ కూడా లేదు అసలు. కేసు పెడితే ఆయన కేసు తక్కువ చెప్పడానికి అవకాశం కూడా లేదు అసలు. అందులో ఉండే వాళ్ళు ఏంటంటే ఇక అందులో సరిపోవటమే, ఇక బయటకు వచ్చేది లేదక. అట్లాంటి ఆ జైల్లో ఈయన పడేస్తే, ఈ జైల్లో పడేస్తే చెరసాల నాయకునికి యోసేపు మీద కటాక్షం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును చూడగానే వీడికి
నీకు ఈ బాధ్యత అప్పగిస్తే చక్కగా చేస్తాడని చెప్పి యోసేపుని పిలిపించి ఈ జైల్లో ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏ పని చేయాలో అందరికి డ్యూటీలు వేసి నువ్వు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తా ఉండు. అన్నలు చిన్న విషయం తప్పు చేస్తే తండ్రి దగ్గర తీసుకొచ్చేవాళ్ళు, వీళ్ళు చేస్తే వదిలిపెట్టేవాడు అంటావా? ఆయన అనుకుంటాడు ఇట్లా అంటాడు నా అసిస్టెంట్కి పెట్టుకుంటే బాగుంటుంది తప్ప అనుకుని ఉండి ఉంటాడేమో. అది చాలాసార్లు చూడండి, పోతీఫారింట్లో ఫలించేవాడిగా అయిపోయాడు, జైల్లో ఫలించేవాడిగా అయిపోయాడు. 41వ అధ్యాయం 41వ వాక్యం కూడా మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలందరికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెరసాలలో ఉన్న యోసేపును ఎవడు రికమెండేషన్ చేయలే. ఆ రాజే ఆ చెరసాల దగ్గరికి వచ్చి అయ్యా యోసేపు అంటే నిండానా? సారీ, నేను జైలు వేసే సంగతి నాకు తెలియదు. అసలు నీ సంగతి నాకు తెలియలేదు. మీరు నీ మీద కంప్లైంట్ ఏదో అయిందిగా నాకు తెలియలేదు. నాకు చిన్న సమస్య ఉందయ్యా, చిన్న బాధ ఉందయ్యా. 3 రోజులు బట్టి కొన్ని రోజులు బట్టి అసలు నిద్ర పడతలేదు. నాకు ఒక కళ వచ్చింది, చెప్తానయ్యా. దేవుడు కళభావాన్ని చూపించే దేవుడు కాబట్టి నీ కళ అని చెప్పండి. నేను దేవుడిని అడిగితే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయనకి కళ రాగానే కళ చెప్పంగానే ఆయన అంటాడు, ఇట్లాంటి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మనము కనుగొనగలుగుతామా? మనము దేవుని ఆత్మ కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమై ఉండాలి. మనము దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఉండాలి. ఆ రాజు అంటున్నాడు, ఇదిగో చూడండి, ఆ దేశంలో అందరిని సమకూర్చి ఇదిగో చూడండి, ఇదిగో ఈ యోసేపుకి అధికారం ఇస్తున్నా. ఆయన చేతికున్న ఉంగరం తీసి ఈయన చేతికి తొడిగాడు. ఆయన చేతిలో ఉన్న దండాన్ని తీసి ఈయన చేతికి ఇచ్చి ఇదిగో యోసేపు ఏమి చెబితే అది చెయ్యాలి. ఒకవేళ ఆయనకి ఏదన్నా యోసేపుకి ఏదన్నా టెస్ట్ చేయాలనిపించింది అనుకోండి, ఎత్తాగా చేతులు అన్నారనుకోండి, నేను తప్ప మా ఆమె కూడా ఎత్తాల్సిందే. ఏంది తప్పు చేసిన స్కూల్లో బాగా చేయిపోతాడు. ఇక్కడ కనుక యోసేపు ఎత్తాగా చేయాలంటే నా చేతులు ఎప్పుడు పడుతున్నాయంటే నడవదు. అక్కడ చెప్పింది ఎవరు? యోసేపు ఎక్కడ ఉండా దీవించబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎక్కడ ఉండా దీవించబడాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దీవించబడాలి అంటే మొట్టమొదటిగా నీ క్యారెక్టర్ నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. మొదటి కీర్తన 2-3 వాక్యాలు. మొదటి కీర్తన 2-3 వాక్యాలు. ఎందుకు వస్తుంది అటు అర్థం కాదు. అర్థం కాదు కనీసం ఇప్పుడు మనం చదివే కనీసం మనకన్నా అర్థమైందా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు. అంటే మనకు అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? పరిపాలనకి నీకెందుకు? ఏం చేయమంటున్నాడు? ప్రతిరోజు బైబిల్ చదవాలి. హలో అక్క, అమ్మా, మనకంటే పవిత్రంగా యథార్థంగా ఉండేవాళ్ళు అన్ని ఎంతమంది లేరండి అమ్మా? అవునా కాదు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. 2 విషయం, ఇది చాలా పవిత్ర ప్రాముఖ్యమైనది. రోజు 3 అధ్యాయాలు అయితే బైబిల్ అయిపోతాయి. రోజు 3 అధ్యాయాలు ఎక్కువ.
రోజుకు 3 అధ్యాయాలు అయితే సంవత్సరం తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఆది కాలం మొదలు కావాలి. బాప్తిజం మొదలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, బైబిల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మనం మొదలుపెట్టి ఎక్కడ ఆగిపోయామో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. యోసేపు ఫలించాడు. ఈ నూతన సంవత్సరంలో యోసేపు లాగా ఇదిగో ఈ ప్రేమ హస్తం ఫౌండేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువు బ్లెస్ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అది ఎవరైతే పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తారో, రెండవదిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఇబ్బంది పడతా బాధపడతా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతాడో, ఈ 2 పనులు ఎవడైతే చేస్తాడో ఈ సంవత్సరము తిరిగి వచ్చేసరికి నూతన సంవత్సరము నీ జీవితంలో ప్రారంభం అయ్యేసరికి ఒక నూతనమైన బ్లెస్సింగ్ దేవుని ద్వారా యోసేపు పొందుకున్న రీతిగా నీవు కూడా పొందుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ చిన్న వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడి పెద్ద మాట మనందరికీ